సెక్యులరిజానికి నిజమైన డెఫినేషన్ ఏంటంటే అన్ని మతాల్ని సమానంగా దూరంగా పెట్టడం. కానీ మన దేశంలో ఒక దరిద్రపూర్ణ డెఫినేషన్ ఏంటంటే అన్ని మతాల్ని నెత్తికి పూసుకోవడం. ఇందులో కాంగ్రెస్ డెఫినేషన్ ఇంకా కొంచెం వేరే ఉంది. అదేంటంటే ముస్లింలని నెత్తికెక్కించుకోవడం, మిగతా వాళ్ళని అణచేయడం. ఇది కాంగ్రెస్ డెఫినేషను. అంతకుముందు హిందువులకు కానీ మిగతా మతస్థులకు కానీ డౌట్ రాకుండా చేసేది కాంగ్రెస్. అంటే తెలిసి తెలియకుండా ఈ పనులు చేసుకుంటూ వచ్చేది. తర్వాత ఓపెన్ కావడం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పిఎం మన్మోహన్ సింగ్ స్వయంగా చెప్పాడు, ఈ దేశ సంపద మీద మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పి. తర్వాత రాహుల్ గాంధీ ఎన్నో సందర్భాల్లో చెప్పింది, సోనియా గాంధీ చెప్పింది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ చచ్చిపోతే గుండెలు బాదుకొని ఏడ్చింది ఆమె. మన పాలస్తీనాలో ఎవరో చచ్చిపోతున్నారని చెప్పి ఆర్టికల్స్ రాస్తాం అన్నది. సో వాళ్ళ ప్రయారిటీ క్లియర్గా ఉంది. ఆ మధ్య రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఎలక్షన్లో కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నారు. ఇది కొందరు తప్పు పడితే ఆయన ఏదో పొరపాటున అన్నాడు, టంగ్ స్లిప్ అయ్యి అనలేదు. వాళ్ళ పార్టీ ఐడియాలజీ అది. ఇప్పుడు నిన్న కేరళలో ప్రచారంకి వెళ్ళినట్టు తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఏం చెప్తున్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, మీ దయ వల్లనే మేము గెలుస్తూ ఉన్నాము. ఆయన పార్టీ సిద్ధాంతం అది. మరి మీరు అనొచ్చు ఇందులో తప్పేముందంటే తప్పేం లేదు. ముస్లిమ్స్ కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు అనడంలో తప్పు లేదు. అది వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు క్లియర్గా ఉన్నారు. కానీ తప్పు ఎక్కడ ఉందంటే మిగతా వాళ్ళకి ఈ విషయం తెలియకపోవడం తప్పు ఉంది. ఇప్పుడు హిందువులకు కానీ మిగతా మతస్థులకు ఈ విషయం తెలిసి ఓటేస్తున్నారు అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎంఐఎం ఓటేస్తే అందులో తప్పేముంది? కానీ ఎంఐఎం ముస్లిం పార్టీ అని తెలిసిన ఓటేసిన అనుకో పర్లేదు. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకుందాం, వాడు సిగరెట్ మంద తాగుతుంటే మనం వెళ్ళి వాడిని మందలిస్తాం, అరే ఏంద్రా ఈ వయసులో ఈ పని అంటే. ఎందుకు? అవి ప్రమాదం అని మనకు తెలుసు కాబట్టి. వాడు ఇన్ని స్వీట్లు తింటా ఉన్నాడు అనుకో, మనం ఇంకో 2 తింటాం నాయన అంటాం. ఎందుకు? స్వీట్లు ప్రమాదం అని మనకు తెలియదు కాబట్టి. సో తెలియకుండా ఉండే ప్రమాదాన్ని నెత్తిన పోసుకుంటా వద్దు, మనం తెలుసుకోవాలి దాని గురించి. సో కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని మనకు తెలిసి కూడా ఓట్లేస్తే మీ చాయిస్, అది మీ ఇష్టం, వేయచ్చు. కానీ దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అందరికీ దీన్ని తెలియజెప్పాల్సిన అవసరం.